ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇక రేపు జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలినేని జనసేనలో చేరనున్నారు. బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఒంగోలులో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి బాలినేని ఫ్లెక్సీలను చింపివేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. రేపు జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలినేని జనసేనలో చేరనున్నారు. బాలినేని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఒంగోలులో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి బాలినేని ఫ్లెక్సీలను చింపివేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, బాలినేని ఫ్లెక్సీలకు సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిలిమ ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారే. బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఒంగోలులో ఆయన జనసేన పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ 2 రోజుల నుంచి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మొత్తాన్ని కూడా చించివేశారు. అయితే ప్రధానంగా చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరికపై జనసేనలో ఉన్న ఒక వర్గంతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోలు కలిపి వేసిన ఫ్లెక్సీలను కూడా మున్సిపల్ అధికారులు తొలగించారు. తాజాగా రేపు జనసేన పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ చించివేయటం స్థానికంగా రాజకీయ వివాదాన్ని అయితే రేపుతుందని చెప్పవచ్చు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.